గుడ్ ఆఫ్టర్నూన్ చర్చ్. ప్రైజ్ లార్డ్ వన్ అండ్ ఆల్. దేవుని పేట మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాను. మొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్. ఇందాక సహోదరి అక్క చదువుకున్న వాక్యాన్ని నుంచి నేను వివరణ వాళ్ళని కోరుచున్నాను. వివరణకి వెళ్ళే ముందు మొదటిగా దేవునికి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి. అలాగే మాన్య పాస్టర్ గారు సునీల్ గారికిను, పాస్టమ్ గారికిను, అలాగే సంఘ పెద్దకి, సంఘ విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి దేవుని పేట అందరికీ శుభం తెలుపుతున్నాను. ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐజ్ అండ్ బౌ అవర్ హెడ్. తలలో ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల దేవ, మా యేసయ్య తండ్రి దేవ, నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, నేనేమీ ఉన్నానో నీకు తెలుసు, నా జీవితం నీకు తెలుసు, నా కథకాలం తెలుసు. తండ్రి దేవ, నీ వాక్యము ముట్టుకోవడానికి కూడా అర్హును కాదు, కానీ తండ్రి దేవ నీ రక్షణ భాగ్యం నాకు ఇచ్చి, నీ వాక్యం నేర్పించి తండ్రి దేవ నీ వాక్యాన్ని వివరించే స్థాయికి తండ్రి దేవ కేవలం నీ కృప ద్వారా నడిపించి ఉన్నాం. నీ వాక్యం వివరిస్తున్నా తండ్రి దేవ శక్తిని ఏమని కోరుచున్నాను. తండ్రి, భయం కలిగే దురాత్మను, పిరికి గల దురాత్మను ఇస్లాంలో బంధిస్తున్నాం. తండ్రి, ధైర్యం పుట్టించమని కోరుచున్నాను, శక్తిని ఏమని కోరుచున్నాను. తండ్రి, వాక్యం ఏమై ఉన్నదో దాని వివరించే శక్తిని ఏమని కోరుచున్నాను. వాక్యాన్ని ఎక్కడ వక్రీకరించకుండా నా సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాకుండా తండ్రి పరిశుద్ధాత్మ ఏదైతే బయలుపరిచి ఉన్నదో దాన్ని వివరించే ఒక శక్తిని నాకు ఇవ్వమని కోరుచు. ఎందుకనగా తండ్రి దేవ, శక్తి మహిమ కేవలం నీకు చెందాలి తండ్రి. చిలువు చాటున మరుగుపరచమని ఈ కొద్ది మాటలని సంలో చేర్చుకొని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, వాక్యాన్ని వివరించే ముందు మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక బాలుడు ఉన్నాడు. సుమారు యవన కాలంలో 25 ఆ సంవత్సరంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను సెమినరీ అనగా బైబిల్ కాలేజ్కి వెళ్ళారు. బైబిల్ కాలేజీలో కూర్చున్నాడు, పాఠాలు నేర్చుకుంటున్నాడు, అంత జ్ఞానం నేర్చుకుంటున్నా, అంత బాగుంది. కానీ అక్కడంతా ఏంటిదంటే చెప్తున్న బోధ ఏంటిది అనగా చూస్తే, నువ్వేమైనా తప్పు చేసావా, వెల చెల్లించు, నీ పాపము క్షమాపణ అయిపోతుంది. లేకపోతే నువ్వేమైనా పాపం చేసావా, దాని తగ్గట్టు కొంత వెల చెల్లించు, నీకేంటిదంటే నీ పాప క్షమాపణ వస్తుంది అని కొన్ని దుర్బోధలు చెప్తున్నా ఉన్న టైము అది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పోప్స్, బిషప్స్ చెప్తున్న టైం కాలం అది. ఇది ఎటువంటి స్టోరీ అంటే 15వ శతాబ్దంలో జరిగిన ఒక నిజమైన కథ గురించి చెప్తున్నా. ఆ బాలుడు చాలా ఆలోచనతో, చాలా కన్ఫ్యూజన్తో ఉన్న వ్యక్తి అప్పుడు దేవుని అడుగుతున్నాడు, శాంతి ఎక్కడ దొరుకుతుంది, శాంతి ఎక్కడ దొరుకుతుంది, నేను పాపిని. అతను అయిపోయాడు, పిహెచ్డి డాక్టరేట్ కూడా పొంది ఉన్నాడు 29 సంవత్సరంలోనే. కానీ ఏంటిదంటే తనకి పాప క్షమాపణ అనేది క్లియర్ డెఫినేషన్ దొరకలేని వ్యక్తి. ఆలోచిస్తున్నాడు. అయినా సరే ఏమీ దొరకకుండా, తన శాంతి లేకుండా ప్రతి క్షణము ఫాస్టింగ్ చేయటం, తను నలకొట్టుకోవటం, మంచులో రాత్రంతా గడపటం, తను కొరడాలతో కొట్టుకోవటం, తను చాలా హింసించుకుంటున్న వ్యక్తి ఆ వ్యక్తి ఎవరన్నా మీకు ఎవరికైనా అర్థమైందండి? అతను ఎవరో కాదు, మార్టిన్ లూథర్, ద ఫౌండర్ ఆఫ్ రిఫార్మేషన్ థియాలజీ. ఈరోజు నువ్వు నేను ఈ యొక్క చర్చ్కి, ఈ యొక్క ఇండిపెండెంట్ చర్చ్తో వచ్చి ఉన్నాము. అనగా బ్యాప్టిస్ట్ అవ్వచ్చు, లూథరన్ అవ్వచ్చు, లేకపోతే సాల్వేషన్ ఆర్మీ అవ్వచ్చు, ఏ సంఘమైనా తీసుకోండి. ఏ సంఘమైనా కేవలం మూల పురుషుడు ఎవరని చెప్పుకోగలంటే మార్టిన్ లూథర్ గారు. అతను క్యాథలిక్ నుంచి బయట తీసుకొచ్చిన గొప్ప సంఘ రిఫార్మేషన్ థియాలజీలో ద ఫౌండర్ ఆఫ్ రిఫార్మేషన్ థియాలజీ. ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, దేవుడు అతనితో మాట్లాడిన మాట ఏంటంటే, ఇదే రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నప్పుడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను. ఈ యొక్క మాటను పట్టుకొని మార్టిన్ లూథర్ నుంచి మన గొప్ప ఒక రిఫార్మేషన్ అనేది చూసుకున్నాం. ఈరోజు కూడా అటువంటి ఒక పుస్తకం నుంచి, రోమాపత్రిక నుంచి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక అనేది సామాన్యమైన పుస్తకం కాదండి. ఇది చాలామంది క్యాజువల్గా చదువుతాం మనం. రోమాపత్రిక చాలా బలమైన పుస్తకం. మార్టిన్ లూథర్ గారు చెప్పిన ఒక కొటేషన్ ఏంటి తెలుసా? ద మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఆఫ్ ఆల్ ది 27 బుక్స్ సిరీస్ రోమన్స్ అంటాడు. 27 పుస్తకాలన్నింటిలో కన్నా బలమైన పుస్తకం ఏమైనా ఉన్నదంటే రోమాపత్రిక. రోమాపత్రికలో బలమైన శక్తిని మనము చూస్తాం. అటువంటి యొక్క దాంట్లో నుంచి మనం చూస్తున్నాము. ఇక్కడ మన సహోదరి చదివినట్టుగా రోమాపత్రిక 1వ అధ్యాయం నుంచి 14 వచనంలో ఇక్కడ పౌలు రోమా సంఘానికి వెళ్ళి అతని యొక్క ఇంట్రడక్షన్ అనేది 1 నుంచి 8 వచనాల్లో చెప్తున్నాడు.
మీరు ఎలా ఉన్నారు, మీ కృతజ్ఞతలు, దేవుని నామంలో మీ అందరి శుభం కలుగును గాక అని చెప్పుకుంటూ వచ్చి క్రైస్తవుడు ఎలా జీవించాలి, క్రైస్తవ యొక్క సంఘం ఎలా ఉండాలని 8వ వచనం నుంచి ప్రతి ఒక్కటి ఒక్కొక్క మాటగా చెప్పడం మనము చూస్తాం. మొదటిగా 8వ వచనం చదవనండి. క్రైస్తవులకి ఉండాల్సిన ఒక గుణ లక్షణాలు ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు కొన్ని హ్యాబిట్స్ అనేది మనము నేర్చుకుందాం, అలవాటు చేసుకోవాల్సిన విషయాలు. జనరల్గా న్యూ ఇయర్ వచ్చిందంటే మొదటగా మనకి వినిపించే మాట ఏంటంటే రిజల్యూషన్. ఈ సంవత్సరం నుంచి నేను అది చేయను, ఇది మానేస్తా, ఇది స్టార్ట్ చేస్తా, లేదా జిమ్కి వెళ్తా, లేకపోతే అది మానేస్తా, ఇది మానేస్తా అని కొన్ని మాటలు చెప్తాం. అలాగే సంఘంలో కూడా నేను ఈ యొక్క 2026 సంవత్సరంలో ఈ సంఘానికి కొన్ని హ్యాబిట్స్ నేర్పించాలని ఆశపడుతున్నాను. ఇదే అపోజిట్ పౌలు గారు కూడా చెప్తున్నారు ఇక్కడ ఒక మాట. సంఘంలో ఉండాల్సిన మొట్టమొదటి హ్యాబిట్, వాట్ యు నీడ్ టు షుడ్ డెవలప్ అవర్ హ్యాబిట్స్ అని మొదటిగా చూసుకున్నప్పుడు ప్రతి క్రైస్తవుడికి కావాల్సిన గుణలక్షణం ఏంటిదంటే కృతజ్ఞతాస్తుతులు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది ఏంటిదంటే మొదటిగా ఉండాల్సిన మనసు థ్యాంక్స్ గివింగ్ మనసు అనేది కలిగి ఉండాలి. అంత ముఖ్యమా అని చూసుకున్నప్పుడు దేవుడు ఆశపడుతున్నది, మనిషి నుంచి ఆశపడుతున్నది. చాలా మంది ఏమనుకుంటామంటే, చాలా సంఘాలు దుర్బోధ చెప్తున్నది ఏంటిదంటే నీ నుంచి ధనం ఆశపడుతున్నాడు దేవుడు అనుకుంటాడు, లేకపోతే నీ నుంచి ఏదో ఆశపడుతున్నాడు, లేకపోతే ఏదో ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ దేవుడు నిజంగా ఆశపడేది ఏంటంటే నీ హృదయం నుంచి మొదటికి ఇవ్వాల్సింది ఏంటిదంటే వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ టు ది గాడ్. ఏంటిది కృతజ్ఞతలు అంటే? సంతోషంగా ఉన్నప్పుడు ఇస్తాం, ఆనందంగా ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ఆనందంగా ఉన్నప్పుడు కోటాలు పెట్టుకుని దేవుని మహిమపరుస్తాం. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే నిజమైన క్రైస్తవుడికి ఒక లక్షణం. ఏంటయ్యా నువ్వు క్రైస్తవుడు కదా, నీకు అన్నిటికీ ఉన్న లక్షణం ఏంటి అని చూసుకున్నప్పుడు ఇదే మొదటి ఉన్న లక్షణం. అన్యులకి మనకి ఉన్న వేదాంతం లేకపోతే డిఫరెన్స్ ఏంటిదని మనం మొదటిగా చూసుకున్నప్పుడు మనం అన్ని విషయాల్లోనూ దేవునికి స్తుతిస్తాం, ఆనందిస్తాం. అది సంతోషం అవని, దుఃఖం అవని. ఎందుకంటే మన తోడుగా దేవుడు ఉన్నాడని మనకి ఒక వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్. దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనకు ఒక తీర్మానం మనకి ఉన్నది. ఎందుకంటే దేవుడు మనతో నడుస్తున్నాడని మంచి ఆలోచన మనకు ఉన్నది. కాబట్టి ప్రతిసారి మనం ఏం చేస్తాం, అన్ని విషయాల్లోనూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఉదాహరణగా చూసుకున్నప్పుడు మనము పౌలు విషయంలో చూసుకున్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, పౌలు శీల చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, దేవునికి పాటలు పాడారు, కీర్తనలు పాడారు. దేవా మాకు కలిగిన ఒక సమస్యను బట్టి మీకు వందనాలని చెప్పి దేవునికి ఏం చేశారు, మహిమపరచడం అనేది చూస్తాం. యోబు జీవితం చూసుకున్నప్పుడు అందరూ అతన్ని దేశించారు. సొంత భార్య వచ్చి ఏం చెప్పింది, దేవుని దూషించి నువ్వు చచ్చిపోయింది. కానీ యోబు ఏం చేశాడు, దేవుని బట్టి ఆనందపడ్డాడు, కలిగిన సమస్యను బట్టి ఆనందపడ్డాడు. కావున ప్రియ సంగమా, ఈ యొక్క 2026 సంవత్సరంలో మనకు ఉండాల్సిన మొట్టమొదటి గుణలక్షణం ఏంటిదంటే వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ గివింగ్. ఒకసారి 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నప్పుడు, తెస్సలోనిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలనే విషయంలో చూసుకున్నప్పుడు ప్రతి విషయం అందును దేవుని చిత్తం. ఏం చిత్తం? అది సంతోషమైన అవని, దుఃఖమైన అవని, బాధ అయినవని, కన్నీరైనవని మనం ఏం చేయాలి, దేవుని దృష్టిలో ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా క్రైస్తవులుగా మనము ఈ యొక్క 2026 సంవత్సరం నుంచి మనము వీ నీడ్ టు డెవలప్ వన్ ఆఫ్ ది హ్యాబిట్. ఫస్ట్ హ్యాబిట్ ఈస్ వీ నీడ్ టు థ్యాంక్స్ గివింగ్. రెండోది ఇదే రోమాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నప్పుడు, తీసిన వారు చదవనండి, కంటిన్యూ చేయండి. చాలండి. ఇక్కడ మొదటిగా చూసుకున్నప్పుడు 9వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి క్రైస్తవుడు ఎటువంటి వాడై ఉండాలంటే, రెండో హ్యాబిట్ ఏంటంటే కట్టబడాలి. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఏ కమిటెడ్. ఏంటిది కట్టుబాటు అంటే, మన ఊర్లో చూసుకున్నప్పుడు మన కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కులం కట్టుబాట్లని, లేకపోతే వంశ కట్టుబాట్లని,
అది చేయకూడదు, ఇది చేయకూడదు, లేకపోతే ఇది చెయ్యాలి, అది చేయకూడదని కొన్ని ఉంటాయి. క్రైస్తవుడిగా మన జీవితంలో కూడా కొన్ని కట్టుబాట్లు ఉండాలి. మనకు ఉండాల్సిన ఒకే ఒక కట్టుబాటు, ఉండాల్సిన ఏకైక కట్టుబాటు ఏంటిదంటే, ఇదే రోమపత్రిక 12:1-2 చూసుకున్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటమే మనకు నిజమైన కట్టుబాటు. మన యొక్క ఆలోచన కాదు, మన యొక్క ఉద్దేశం కాదు, మన యొక్క తలాంతు మనం ఎదిగేసి ఇదిగో ఇదే దేవుని చిత్తమని ఎరగటం కాదు. కానీ ఇదే రోమపత్రిక 12:1-2 చూసుకున్నప్పుడు 1-2 సహోదరులారా, అనుసరింపక, లోక మర్యాదలను అనుసరింపక, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలని, రూపాంతము పొందడి. రెండోది చాలా ప్రాముఖ్యమండి. మన యవ్వన కాలంలో లేకపోతే టీనేజర్స్ కానీ లేకపోతే యంగ్స్టర్స్ కానీ చూసుకున్నప్పుడు మనకు వచ్చే మెయిన్ ఒక ప్రాబ్లం కానీ ఏంటిదంటే, సార్ నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, లేకపోతే ఆ అమ్మాయి వచ్చి సార్ లేకపోతే ఈ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను, లేదు సార్ నేను ప్రేయర్ చేస్తే నాకు ఈ అబ్బాయి కనిపించాడు, లేకపోతే ఇది చేశాడు అని ఏంటిదంటే మనకిష్టమైనవి లేకపోతే మన ఆలోచనలు, లేకపోతే నేను ఇది చేయాలనుకుంటున్నాను బ్రదర్, లేకపోతే ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పి మన యొక్క ఆలోచనను చెప్పడానికి మనము ఇష్టపడతాం. ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు ఈ 19వ శతాబ్దంలో ఆయన కాకినాడ జిల్లాకి మీటింగ్స్కి వచ్చినప్పుడు బలమైన సువార్త చెప్పి ఉన్నాడు. అప్పుడు ఎన్ దానిలయ్య గారు, ఎల్ఈఎఫ్ ఫౌండర్, ఫెలోషిప్ ఫౌండర్ గారు, ఆయన చూసి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీతో వచ్చేస్తాను, నీతో నేను వచ్చి నీతో నేను అత్సాక్షి అయిపోతాను అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటిదంటే, దేవుని కోసం చనిపోవటం కన్నా దేవుని కోసం బతుకుట చాలా కష్టము దానియేలు, నువ్వు దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, నీ చిత్తం ఏంటో నాకు తెలుసు, దేవుని పైన చాలా మంచి ఆలోచన ఉన్నది, దేవుని చిత్తం తెలుసుకుని జీవించన్నారు. ఈరోజు బలమైన సువార్థికుడిగా ఆయన ఉంచుని ఉన్నారు. రెండోదిగా మనకు కావాల్సిన హ్యాబిట్ ఏంటిదంటే, వీ నీడ్ టు కమిటెడ్ టు ది వర్డ్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క కట్టుబాటులో మనము జీవించాలి, సొంత ఒక కట్టుబాట్లు కాదు. మనకి వచ్చిన ఆలోచనల్ని చూపించేసి ఇదే దేవుని చిత్తం అని చెప్పి, దేవా మళ్ళా ఏమైనా సమస్య వచ్చిందంటే ఎందుకు నువ్వు ఈ సమస్య నాకు ఇచ్చామని దేవుని మనము ప్రశ్నించేవారుగా కాకుండా, దేవుడు ఏది ఉత్తమైనదో, ఇది నిజమా కాదా, ఇది అవునా కాదని ఎవరిని అడగాలంటే పాస్టర్నే కాదు, మనం కౌన్సిలర్గా తీసుకోవచ్చు. ముందుగా నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి, అనగా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇదే రోమపత్రిక 9వ కంటిన్యూ చేసుకుంటే, ప్రతి క్రైస్తవుడు ప్రార్థనలో మునిగి తేలాలి. అది రెండోదిగా కావాల్సింది మనకి ఏంటిదంటే, మన అన్ని విషయంలో దేవుని కట్టుబాటు ఏంటో మనము తెలుసుకోవాలి. ప్రియ సంగమా, నువ్వు తెలుసుకుంటున్నావా? ప్రతి ఒక్క మనిషిలో దేవుని యొక్క ఏదో ఒక ఆలోచన ఉంది. ఆలోచన లేకుండా ఏ మానవుడు లేడు. దేవుని యొక్క కృప ప్రతి ఒక్క మనిషికి ఉన్నది, దేవుని యొక్క ఆలోచన ప్రతి ఒక్క మనిషికి ఉన్నది. నాదేముందిలే బ్రదర్, నేనేం చదివాను, నేనేం బైబిల్ కాలేజ్కి వెళ్ళాను, లేకపోతే నేనేం చేశాను, లేకపోతే నాకేముంది, నా వెనకాల ఏమున్నది, నాకు ఇంగ్లీష్ రాదు, లేకపోతే అది రాదు, లేకపోతే నాకు కనీసం పాటలు పాడటం కూడా రాదు, లేకపోతే ఇది రాదు, అది ఇది అనేవాళ్ళు మనం ఏంటిదంటే సాకులు చెప్పుకోవటం మాకు అలవాటు అయిపోయింది. కానీ మనం దేవుడు ఆశపడుతున్న హ్యాబిట్ ఏంటంటే, దేవుని చిత్తం ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను, దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో ఆశపడేది ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత. ఆ పరిశుద్ధత నీకుందా? నీ కళ్ళు ఎటువైపు చూస్తుంది, నీ హృదయం ఎటువైపు పరిగెడుతుంది, నీ కళ్ళు ఎటువైపు పడుతున్నాయి, నీ చేతులు ఎటువైపు పరిగెడుతున్నాయి. పాపం చాలా సులభం సహోదరుడా, సహోదరి. ఒక పాపం వల్ల వచ్చే జీవితం చాలా కష్టం, తట్టుకోలేం మనం. దేవుడు ఆశపడుతున్నది మన జీవితంలో కట్టుబడి ఉండాలి, ఆయన వాక్యం వైపు కట్టుబడి ఉండాలి. ఇంకో ఉదాహరణగా చెప్పాలంటే, అన్యులకిను మనకి పక్క పక్కన పెట్టుకున్నాం అనుకో, తీర్పు దినం రోజు అన్యుడు దేవుని ప్రశ్నించవచ్చు. ఏమని?
నాకు నీ వాక్యం తెలియదే, ఇది పాపం అని తెలియదే, ఇది వ్యభిచారం అని తెలియదే, లేకపోతే ఇది చేయటం తప్పని నాకు తెలియదే అని అన్యుడు దేవుడిని అడగొచ్చు. ఒకవేళ దేవుడు కృపామయుడు కాబట్టి క్షమించవచ్చు, చెప్పలేం. కానీ మనకి బొద్దులు లెగిస్తే మనం ఏం చేయాలి? వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రతిదీ మనకి హృదయంలో గుచ్చుకుంటుంది, ప్రతిదీ చెప్తున్నారు. అయినా సరే మనం ఎక్కడ పడిపోతున్నాం? ఏదో ఒక విషయంలో పడిపోతున్నాం. పౌలు చెప్తున్నాడు, మనకు కావాల్సిన ఒక హ్యాబిట్, కావాల్సిన ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి కమిట్మెంట్. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడవాలి. ఒక్కసారి ఆ చిత్తాన్ని బట్టి నడువు, దేవుని మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏం లేని వ్యక్తి అండి ఏసన్న గారు, కానీ దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చున్న వ్యక్తి అది. అలాగే 10వ వచనంగా చూసుకున్నప్పుడు కంటిన్యూ చేయండి, పొద్దున కంటిన్యూ చేయాలి. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఏ సరెండర్. 10వ వచనం ప్రకారంగా ఏంటిదంటే ప్రతి క్రైస్తవుడు లొంగిపోవాలి. ఇందాకే చెప్పి ఉన్నా, మనం ప్రతి క్రైస్తవుడు దేనికి లొంగిపోతున్నాం అంటే ఏదో ఒక వ్యసనానికి లొంగిపోతున్నాం. చెప్పుకోగలిగినవి ఉన్నాయి, చెప్పుకోలేనివి ఉన్నాయి అన్నీ. కానీ ప్రతి క్రైస్తవుడు ఒక్కదానికే లొంగిపోవాలి, ఏంటిదంటే వాక్యానికి మనము లొంగిపోవాలి. ఒక వ్యక్తి బోధించడానికి వచ్చి ఉన్నాడు, ప్రియ సంఘం అది ఇది చెప్పి ఉన్నాడు, అది నిజమో కాదు ఏం చేయాలి? నువ్వు లేఖనాలు తీసి పరిశోధించాలి. ఒకసారి అపోస్తుల కార్యము ఒకసారి 17వ అధ్యాయం 10 నుంచి 11 వచనంలో చూసుకున్నప్పుడు ఆ సంఘం ఏం చేస్తుందో చూద్దాం. ఈరోజు చాలా సంఘాలు ఏమైపోయినాయి అంటే, ఒక వ్యక్తి వచ్చి అలాగే సూటు బొట్టు వచ్చి దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు, లేకపోతే ఇది చేస్తాడు, అది చేస్తాడంటే అవును మా పాస్టర్ గారు చెప్పింది నిజం, మా పాస్టర్ గారే కరెక్ట్, మా పాస్టర్ గారు కరెక్ట్ అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని పరిశోధించడం మానేసి ఉన్నారు. ఇది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10 నుంచి 11వ వచనంలో చూసుకున్నప్పుడు 10-11వ వచనంలో అక్కడ ఒక సంఘం ఉంది, బలమైన సంఘం. చదవండి 10వ అధ్యాయం 11వ వచనం, 10-11. 17-10 అండి, 10 17-10 చదవ సారీ చదవ. ఎవరు బోధించారండి ఇక్కడ బెరియా సంఘంలో? అపోస్తుడైన పౌలును శీల. ఎవరిలో? ఆషామాషి వ్యక్తి కాదు, ధర్మశాస్త్రంలో PhD పట్టా పొందిన వ్యక్తి. పౌలు తెలివి చాలా గొప్పది, పౌలు చాలా జ్ఞానవంతుడు, చాలా బలమైన వ్యక్తి, అలాగే ఆలోచన కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి బోధిస్తుంటే ఆ సంఘం ఏం చేస్తుంది? బెరియా సంఘం అలా ఉన్నాయో లేవో లేఖనాలు తీసి పరిశోధిస్తున్నారు. కావున ప్రియ సంఘమా, మన ఆత్మీయ జీవితంలో కావాల్సినది ఏంటిదంటే లేఖనాలు పరిశోధించే ఒక జ్ఞానం మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తి బోధించేయటం గొప్ప కాదు, ఒక వ్యక్తి బోధించేసిన మాట ఓకే ఈయన చెప్పింది కరెక్ట్ అని కాదు, కానీ లేఖనాలు అలా ఉన్నాయో లేవో, దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నదో లేదో అని చెప్పి మనం పరిశోధించాలి. అందుకే చెప్తున్నా 10వ వచనం ప్రకారంగా మన ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి సరెండర్ టు ది వర్డ్ ఆఫ్ ది గాడ్. ప్రతి క్రైస్తవుడు వాక్యానికి లొంగిపోవాలి, వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టే నడవాలి. పాస్టర్ చెప్పే ఒక మాటను నడవకూడదు, వ్యక్తి చెప్పే ఒక మాటను మనము ఆచరించకూడదు, లేకపోతే ఎవరో చెప్పిన మాట కాదు, కానీ ముందు వాక్యాన్ని తీసుకుని అవును ఇతను చెప్పిన మాట కరెక్ట్గానే ఉన్నది, ఇతను దేవుని పంపించిన మనిషి అని చెప్పి మనము పరిశోధించుకోవాలి. ఎందుకంటే దుర్బోధ పెరిగిపోతుంది, అబద్ధ ప్రవర్తకులు వచ్చేస్తున్నారు, అబద్ధ బోధికులు వచ్చేస్తున్నారు, మన చుట్టూరు మన పక్కనే ఉంటున్నారు. కానీ ఈ సమయంలో దేవుడు నీకు ఇస్తున్న ఒక మాట ఏంటిదంటే యూనిటీ అవల్యూట్, నువ్వే పరిశోధించుకో. దేవుడేమి ఆయన వచ్చి నీ పరిశోధించు, నీ జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, నీకు లేఖనాలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు పరిశోధించు. ఆ వ్యక్తి నిజమైన దేవుని ద్వారా పంపించిన వ్యక్త కాదా అనే మనిషిని హ్యాబిట్ చేసుకో. ప్రసంగాలు వినటం గొప్ప కాదు, లేకపోతే ఎవరో చెప్పిన మాట వినటం కాదు, ఆ వ్యక్తి నిజంగా దేవుని ద్వారా పంపించిన వ్యక్త లేదా అనేది మనం పరిశోధించుకోవాలి. 11వ వచనం చదవండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం. చాలండి. 11వ వచనం ప్రకారంగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఏ యూస్ఫుల్ పర్సన్. ప్రతి క్రైస్తవుడు ఏమై ఉండాలంటే హ్యాబిట్
కలిగే వ్యక్తి అయి ఉండాలి. క్రిస్టియానిటీ అంటేనే ఉపయోగం కలిగి ఉండాలి. అది అన్ని విషయంలోనూ. పిల్లలు తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, అలాగే విశ్వాసులు సంఘానికి ఉపయోగపడాలి, భార్య భర్తకి ఉపయోగపడాలి, అలాగే ప్రతి ఒక్కరు సంఘానికి ఉపయోగపడాలి, అలాగే దేవునికి ఉపయోగపడాలి. అదే క్రైస్తవ్యం. మనం చూసినప్పుడు ఏ వ్యక్తి అయినా ఇతను చూసి, ఓ ఇతను గుడ్ క్రిస్టియన్, ఇతనిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, ఇతను దేవుని కోసం ఉపయోగపడుతున్న వ్యక్తి అని చెప్పి సాక్ష్యం చెప్పగలిగే ఒక వ్యక్తిగా మనము ఉండాలి. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి యూస్ఫుల్ పర్సన్. అది చిన్నదైనా పెద్దదైనా మనం పని చేయడానికి సిగ్గుపడకూడదు. హెబ్రోన్ చర్చెస్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు సాక్ష్యాలు మారిపోయినాయి, కానీ ఒకప్పుడు ఈ సాక్ష్యాలన్నీ 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రితంలో జరిగినాయి. ఆ పుస్తకాలు చదువుతూ ఉంటాను ఖాళీగా ఉన్నప్పుడు. అందులో చూసుకున్నప్పుడు ఎలాంటి సాక్ష్యాలు ఉండేయంటే, భోజనాలు కూర్చునే వాళ్ళు హాల్లో, రైస్ మిలిగిపోవటం, లేకపోతే తినేటప్పుడు మెతుకులు పడిపోతాయి కదండి, పడిపోయినప్పుడు సంఘ పెద్ద అనగా పాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఎవరైతే విశ్వాసులు దేవుని కోసం సేవ చేయాలనుకుంటున్నారో ఆ విశ్వాసులు ఏం చెప్తారంటే, పాస్టర్ గారు వచ్చి బాబు కొంచెం క్లీన్ చేయంటారు. ఎవరు ఈ వ్యక్తులను చూస్తే అందులో 2 ఐఏఎస్ ఆఫీసర్, అనంతపురం జిల్లాకి ఐఏఎస్గా ఆ టైంలో పనిచేసిన 1970 టైంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు హెబ్రోన్ చర్చ్లో మిలిగిపోయిన రైస్, కింద పడిపోయిన రైస్ ఏరి మళ్ళీ ప్లేట్లో పెట్టుకుని తిన్న వ్యక్తులు ఉన్నారు. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ యూస్ఫుల్ పర్సన్. బాత్రూమ్ కడిగిన వాళ్ళు ఉన్నారు, హెబ్రోన్ చర్చెస్లో బాత్రూమ్ కడిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడనే కాదు, జేఎస్ఎం ఆర్ఫనైజ్లో చాలామంది, మీరు పెద్దోళ్ళు అయిపోయి ఉన్నారు కానీ మీ చిన్నతనంలో చాలామంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు వాళ్ళ పేర్లు మీకు తెలుసు, తెలియకపోతే తెలుసుకోండి. చాలామంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? మీ డాడీ వాళ్ళే. అది మీరు చేసిన పనులన్నింటిలోనూ వాళ్ళు ఎంతగానో మీకు సేవ చేస్తుంది. సో యూ నీడ్ టు బి ఏ యూస్ఫుల్ పర్సన్ టు ఎవ్రీబడి. ప్రతి క్రైస్తవుడు ఉపయోగపడాలి. ఉపయోగం లేకుండా క్రైస్తవుడిగా ఉంటాను, సంఘానికి వస్తాను, లేకపోతే నాకు ఆ సంఘం ఇస్తేనే వస్తాను, లేకపోతే ఆ స్టేజ్ ఇస్తేనే వస్తాను, లేకపోతే ఆ పొజిషన్ ఇస్తే వస్తాను, లేకపోతే ఈ స్థాయిలో ఉంటేనే నేను వస్తాను, లేకపోతే నా గ్రేడ్ ఏంటి, లేకపోతే నేను పలానా స్థాయి నెక్కులు ఉంటానంటే కుదరదు. ప్రతి క్రైస్తవుడు ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడాలి, అలాగే నీకు కూడా నువ్వు ఉపయోగపడాలి. నీ స్థితిని మార్చుకోవాలి. 12వ వచనం ప్రకారంగా ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఎన్ హంబుల్ పర్సన్. ప్రతి క్రైస్తవుడు తగ్గించుకుని ఉండాలి. గర్వం ఉన్న చోటన క్రైస్తవ్యం ఉండదండి. క్రైస్తవ్యం ఉన్న చోటన గర్వం ఏనాటికి పని చేయదు. నీ గర్వం అంచుకో, దేవుడిని తీసుకెళ్ళి శిరస్సు పైన కూర్చోబెడతాడు, సింహాసనం పైన కూర్చోబెడతాడు. దావీదు గర్వం లేని వ్యక్తి, తనను తాను తగ్గించుకున్న వ్యక్తి, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? సింహాసనం పైన కూర్చోబెట్టి ఉన్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు గర్వంతో కలిగిన వ్యక్తి, నాకేంటి అన్న తిరిగిన వ్యక్తి దేవుడు తీసుకెళ్ళి కింద పెట్టాడు. తను పశ్చాత్తాపం పొందగా అతను తీసుకెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టు. కావున ప్రియ సంగమా, మనం ప్రతి సమయం మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనము తగ్గించుకోవాలి. మన జీవితంలో మన ఆలోచన తగ్గించుకోవాలి. దేవుని కోసం మనం తగ్గించుకొని ఏ పని చేయడానికైనా మనము సిద్ధపడాలి. ఒకసారి ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నప్పుడు ఇక్కడ ఒకరి గురించి పౌలు గారు చెప్తున్నారండి. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 2nd చాప్టర్ అండ్ 8th వర్స్లో చూసుకున్నప్పుడు ఎవరండి అయినా తనను తాను తగ్గించుకున్న వ్యక్తి? సాక్షాత్తు యేసు ప్రభువారు మన కోసం, మన పాప నిమిత్తం కోసం, మనుషుల కోసం తనను తాను తగ్గించుకుని సిలువలో మరణం కోసం వరకు వెళ్ళిన వ్యక్తి. ఆయన ఇస్తున్న ఉదాహరణ ప్రపంచానికి ఏంటిదంటే, మంచి ఉదాహరణ ఏంటంటే, బీ హంబుల్. నిన్ను నువ్వు తగ్గించుకో. మన స్థితులు మర్చిపోవద్దు, మన పునాదులు మర్చిపోవద్దు, ఎక్కడి నుంచి వచ్చామనే విషయం మర్చిపోవద్దు. మనకు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, చదువు వచ్చి ఉండొచ్చు, గొప్ప స్థితికి వెళ్ళి ఉండొచ్చు. అవును, ఇదంతా దేవుని కృపని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే మన సమయంలో మనం చాలా తక్కువగా ఉన్న సమయంలో, లేకపోతే చాలా బాధగా ఉన్న సమయంలో మన కోసం ఇచ్చిన చెయ్యిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. కృతజ్ఞత లేకుండా మనము జీవించకూడదు. ప్రతిదీ ఈ వచనాలు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయండి. ఏది మర్చిపోకూడదు. మన బాధలో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు
మనం అందరూ ఇచ్చేసినప్పుడు ఒక వ్యక్తి మనకి ఎప్పుడైతే చెయ్యి ఇచ్చి మన కోసం నుంచుంటారో ఆ వ్యక్తిని మనం ఏనాడు మర్చిపోకూడదు, చులకంగా చూడకూడదు. ఏజ్ పెరిగే కొద్దీ ఆ ముసలాడు అయిపోయాడులే, లేకపోతే ఇది అయిపోయాడులే, అది అయిపోయాడులే, ఈయన తగ్గిపోయిందిలే, అది ఇది అనుకుంటారు. తప్పండి అది. ఎవరిని మనం మర్చిపోకూడదు. యూ నీడ్ టు హంబుల్. అన్ని వేళ మనల్ని మనం దక్కించుకొని దేవుని కోసం నుంచోవాలి. ఇదే మన క్రైస్తవులుగా లోకానికి ఇచ్చే ఒక మంచి ఉదాహరణ, లేకపోతే లోకానికి ఇచ్చే మంచి సువాసన ఏమన్నదంటే తగ్గించుకోవటం. 13వ వచనం చూసుకున్నప్పుడు ఉమ్, ఉమ్, చాలండి. 13వ వచనం ప్రకారంగా ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ బి ఏ ఫ్రూట్ఫుల్ పర్సన్. ప్రతి క్రైస్తవుడు ఏమవ్వాలంటే ఫలించాలి. ఫలించలేని వాడు క్రైస్తవుడు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే సంఘానికి వచ్చాను, బాప్తీసం తీసుకున్నాను, చాలు అలా కూర్చుంటాను, చాలు అది ఇది అనుకోండి. ఫలించాలి. ఒక తలాంతు ఉందా, రెండుంచేయి. రెండున్నాయా, మూడుంచేయి, లేకపోతే నాలుగుంచేయి. లేకపోతే ఒక డిగ్రీతో పాస్ అయ్యావా, ఇంకోటి చేయి. ప్రతిదీ మనం ఏం చేయాలంటే దేవుని కోసం మనము ఎక్స్పాండ్ చేయాలి. ఇదే యోహాను సువార్త 15:7-8 వచనంలో శిష్యులకు ఉండాల్సిన గుణలక్షణంలో కూడా యేసు ప్రభువు ఇక్కడ బలంగా మంచి మాట చెప్తారండి. యోహాను సువార్త 15:7-8 వచనాల్లో ప్రకారంగా ఫలించడం గురించి ఎలా ఉంటే ఎలా బాగుంటుందని ఇక్కడ యేసు ప్రభువు చెప్తారు. 15:7. అడగండి, దేవుడు ఇస్తాడు. కంటిన్యూ చేయండి. మీరు బహుగా ఫలించడం మూలంగా ఎవరు మహిమపడతారు? దేవుడు ఫస్ట్. మనం డెవలప్ అయితే కేవలం మనమే ఆనందపడం. అన్ని జనుల్లో బాబు వీళ్ళేంటి ఇలాగ డెవలప్ అయిపోతుంది, దేవుని దృష్టిలో ఆలు బహుగా సాక్ష్యం ఉంటుంది, దేవుడు కూడా ఆనందిస్తాడు. చదవండి. ఇందు మూలంగా మనము దేవుని యొక్క శిష్యులు అవుతాం. ఫలించాలి. ఫలించకుండా ఉన్న చోటనే ఉంటామంటే దేవునికి అసలు ఇష్టం లేని చోటు. ఫలించాలి. ఫలించకపోవటం నీకు న్యాయమా? ఫలించు. మనం ఎక్కడ ఆగిపోవడానికి లేదు. మనకు తోడుగా యేసు ప్రభు వారు ఉన్నారు. మనకు కావాల్సిన హ్యాబిట్ ఏంటిదంటే ఫలించాలి. 14వ వచనం చదవండి. రోమపత్రిక 1 నేను రుణస్థుడను. మంచి మాట అండి. చివరి మాటగా చాలా మంచి మాట. దీనికి ఒక చిన్న నిజంగా జరిగిన ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. గ్రేస్ బైబిల్ కాలేజ్ ఇది హర్యానాలో ఉంటుంది. 66 ఎకర్స్, కొంచెం చాలా పెద్ద కాలేజ్. గుర్గాం, ఢిల్లీ దగ్గరలో గుర్గాంలో ఉంటుంది. అయితే అక్కడ అన్ని కటింగ్ షాపు, క్యాంటీను, మనకు కావాల్సిన ప్రతిదీ ఫెసిలిటీస్, క్లాతింగ్ స్టోరు, ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఒక వ్యక్తి ఏం చేశారంటే ప్రతి షాప్లోకి వెళ్ళి అప్పు పెట్టడం, రుణం పెట్టడం అనేది మొదలు పెట్టాడు. అది ఎంతవరకు అయిందంటే చాలా ఎక్కువ చేసాడు. అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి అందరి దగ్గర చేశాడు. అయితే ఈ స్టాల్స్ వాళ్ళందరూ కలిసి ఒకరోజు అకాడమిక్ డీన్ అనగా నా ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి, అయ్యా పలానా వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ అనే వ్యక్తి అందరు షాపుల్లోనూ అప్పులు చేసేస్తున్నాడు, అయ్యా కొంచెం ఇది చూసి మాకు క్లియర్ చేయించండి అని అన్నాడు. డెబిట్ ఉందని. అయితే ఈ ప్రొఫెసర్ ఏం చేశారంటే ఆ వ్యక్తిని పిలిపించి, ఏ న్యూటన్ నువ్వు అందరి దగ్గర అప్పు చేసావు అంట కదా, ఏంటిదంటే అసలు ఏంటి, నువ్వేం చేస్తావు, అసలు ఏంటిది, ఇది కరెక్టేనా అంటే, నేనేం చేశాను సార్, బైబిల్లో చెప్పిందే కదా నేను చేస్తున్నా అన్నాను. బైబిల్ అప్పు చేయమందా అని అన్నప్పుడు అతను చూపించిన మాట ఇదే. అపోస్తలుడైన పౌలు గ్రీకు దేశస్థుడికిను గ్రీకు కాని దేశస్థుల వాళ్ళకిను అందరికీ రుణస్థులై ఉన్నారు సార్. నేను కేవలం గ్రేస్ బైబిల్ కాలేజీలో 4 స్టాల్స్లోనే కదా సార్ అప్పుగా ఉన్నాను అన్నాడు. అతనికి అర్థం చేసుకున్న తప్పు, అది రాంగ్గా అర్థం చేసుకున్నాడు. బాబు అది కాదురా బాబు అని చెప్పి క్లియర్ చేశాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట కూడా అంతే. ప్రతి ఒక్క దేశస్తుడికి అపోస్తలుడైన పౌలు రుణమై ఉన్నాడు. ఏంటి రుణం అంటే మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త 16:15-16 వచనం ప్రకారంగా దేవుని యొక్క సువార్తను వ్యాపించడంలో మనం అందరము అప్పై ఉన్నాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేది. చాలు చూసుకున్నప్పుడు మనందరం దేవుని దృష్టికి రుణస్థులై ఉన్నాం. ఎంతమంది రుణస్థులై ఉన్నామండి? నేను రుణస్థుని కాదు దేవుని దృష్టిలో అని ఎవరన్నా ఉన్నారా? కాదు. ప్రతి ఒక్కరు రుణస్థులు ఉంది. చాలామంది ఏమనుకుంటుంటే సువార్త ప్రకటించడం పాస్టర్ గారి పని అండి, మాకేం పని అండి అంటారు.
లేకపోతే సంఘ పెద్దల పని అండి, నాకేం పని అండి, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ పని అండి, మేము కేవలం సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాం కదా అనుకుంటాం. కాదు కాదు కాదు, అస్సలు కాదు కాదు. దేవుని యొక్క సువార్త ప్రకటించడం అది నీ వంతు, నీ వంతు, నా వంతు, ప్రతి ఒక్క క్రైస్తవుడి వంతు ఏమైనా ఉన్నదంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అంతే. ఏంటి ఆ సువార్త అంటే, నీ కోసం నా కోసం వెతి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినంన లేపబడి ఉన్నాడు. ఆయన నమ్ము, నువ్వు విశ్వాసం పొందుతావు. ఇదే మార్టిన్ లూథర్ కింగ్ గా నమ్మారు. రిఫార్మేషన్ థియాలజీకి ఆయన పితామహుడుగా చెలరేగుతున్నాడు చెప్పాలంటే. కావున ప్రియ సంఘం నేను ముగించిపోతున్నా. ఈరోజు నేను దేని గురించి చెప్పి ఉన్నానంటే, ప్రతి క్రైస్తవుడు ఈ 2026లో కొన్ని హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. వాటిలో మొదటిగా ఏంటిదంటే, మొదటిగా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. అన్ని విషయంలో సంతోషంగా ఉన్నప్పుడే కాదు, ఆనందంగా ఉన్నప్పుడే కాదు, అన్నీ ఉన్నప్పుడు అందరం చేస్తాం, లేనప్పుడు చేసేవాడు నిజమైన క్రైస్తవుడు. బాధలో ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడే నిజమైన క్రైస్తవుడు అని ఇంకా చెప్పాలండి. దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకా దేవుడిని కనపరిచేవాడే దేవుని యందు నిజమైన విశ్వాస అయిన. ఓ దేవా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, దేవా నువ్వు ఇచ్చావు, సంతోషం ఇచ్చావు, సంతోషం తీసుకున్నావు, నీకే వందనాలని ఎంతమంది చెప్పగలమో నిజమైన క్రైస్తవం అక్కడే తెలిసిపోతుంది. ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా అని. ఎలా అయితే దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడో, నీ గురించి కూడా ఒకరోజు సాక్ష్యం ఇచ్చేలాగా నువ్వు ఆలోచించు. రెండోదిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కావాల్సిన హ్యాబిట్స్, రెండో హ్యాబిట్ ఏంటంటే కమిటెడ్. ప్రతి క్రైస్తవుడు కట్టబడాలి. దేని బట్టి అంటే, వాక్యం ద్వారానే కట్టబడాలి, ప్రార్థన ద్వారానే కట్టబడాలి. ఈ రెండు తప్పించి నేను వేరే నమ్ముతున్నానండి, అక్కడెక్కడో విన్నానండి, లేకపోతే ఇక్కడ విన్నానండి, యూట్యూబ్లో విన్నానండి, అక్కడ విన్నానండి అంటే కుదరదు. మనందరూ ఒక్కదాన్ని బట్టే కట్టబడాలి. వాక్యం, లేఖనాలే ఆధారం. లేఖనాలు లేకుండా మనము లేము. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తుంది, ఇన్ ద బిగినింగ్ దెర్ ఇస్ ద వర్డ్, వర్డ్ ఇస్ ద గాడ్ అండ్ గాడ్ ఇస్ ద. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండు, దేవుడే వాక్యమై ఉండు. ఆ వాక్యమే శరీరధారంగా వచ్చిందని మనము నమ్ముచున్నాం. కావున ప్రతి ఒక్కరు మనం కట్టుబడాలి, వాక్యం ద్వారానే కట్టబడాలి. అలాగే మూడవదిగా ప్రతి క్రైస్తవుడు ఎటువంటి హ్యాబిట్ అయి ఉండాలంటే సరెండర్ అవ్వాలి. ప్రతి క్రైస్తవుడు తెలుసు కదండి, మనందరికీ ఒక మంచి ఫేమస్ సాంగ్ ఒకటి ఉంది. ఏంటిది? ఐ సరెండర్. అంతే. నువ్వు మంచి చేయి, చెడు చేయి, లేకపోతే బలవంతుడు అవ్వు, బలహీనుడు అవ్వు, తెలివి గలవాడు అవ్వు, తెలివి లేనివాడు అవ్వు, ఏదైనా అవ్వు, దేవుడు ఆశపడేది ఏంటిదంటే ఒకటే, ఐ జస్ట్ సరెండర్ గాడ్. దేవుడు ఇదొక్క మాట కోసం ఆశపడుతుంది. దేవా, నన్ను నేను నీకు అర్పించేసుకుంటున్నా, ఐఎమ్ సబ్మిటింగ్ యువర్. నేను నీకు వాక్యానికి సరెండర్ అయిపోయాను, నువ్వే నన్ను లీడ్ చేయి. 2026లో మూడవదిగా హ్యాబిట్ ఏంటిదంటే, ఐ షుడ్ బి సరెండర్ టు ది గాడ్. దేవునికే సరెండర్ అవ్వు, ఎవరికి వద్దు. దేవుడికి సరెండర్ అయ్యావా, అప్పుడు ఆబ్వియస్లీగా భార్య భర్తకు సరెండర్ అవుతుంది, భర్త భార్యకి సరెండర్ అవుతారు, పిల్లలు తల్లిదండ్రులు సరెండర్ అవుతారు, సంఘము చాలా సంతోషంగా ఉంటుంది. యవనస్తులు దేవుని వాక్యం ద్వారా సరెండర్ అవుతారా, అక్కడ ఏముంటుంది తెలుసా? పరిశుద్ధత ఉంటుంది. యవనస్తులు ఎవరైతే దేవుని వాక్యంలో సరెండర్ అయిపోతారో అక్కడ ఏముండదో తెలుసా? అపవాదికి చోటు ఉండదు, వాక్యానికే చోటు ఉంటుంది, పరిశుద్ధకి చోటు ఉంటుంది, తెలివికి చోటు ఉంటుంది, పాపానికి అస్సలు చోటు ఉండదు. అలాగే నాలుగవదిగా ప్రతి క్రైస్తవుడు ఏమై ఉండాలంటే 11వ వచనం ప్రకారం ప్రతి క్రైస్తవుడు యూస్ఫుల్ అయి ఉండాలి. నువ్వు ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడు, తల్లిదండ్రులకు ఉపయోగపడు, పిల్లలు తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, అలాగే నువ్వు చదువుతున్న ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడు, అలాగే నీ భార్య భర్తలకు ఇష్టపడు, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. అంతేగాని నేను అలా ఉండనండి, ఎలాగే ఉంటానంటే కుదరదు. క్రైస్తవంలోకి వస్తున్నావు కాబట్టి, క్రైస్తవంలో ఉంటున్నావు, సంఘానికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఉపయోగపడాలి, దేవునికి ఉపయోగపడు, నీ యొక్క తల్లిదండ్రులకు ఉపయోగపడు. దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు, లోకాన్ని మార్చేలాగా నిన్ను వాడుకుంటాడు. 12వ వచనంలో 5వ వచనంగా 5వ హ్యాబిట్ ఏంటంటే, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి అన్ హంబుల్. తగ్గించుకోవాలండి, తగ్గించుకోను, నేను ఇలాగే ఉంటాను, దేవుని సన్నిధిలో గర్వంగా ఉంటానంటే దేవుడు వంచేస్తాడు. ఫరో అదే చేశాడు, నేను లొంగను అన్నాడు. దేవుడు ఏం చేశాడు? చివరికి కుమారుని తీసుకునే దాకా చేసుకున్నాడు. దేవుడు దెబ్బ కొడుతున్నాడా, దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడా, లేదా దేవుడు ఒక భయాన్ని చూపించాడా? లొంగిపో, హంబుల్ అయిపో, దేవుడు వాక్యానికి హంబుల్ అయిపో, దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడో సింహాసనం పైన కూర్చోబెడతా అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ప్రతి క్రైస్తవుడు ఫ్రూట్ఫుల్నెస్, ప్రతి క్రైస్తవుడు ఫలించాలి. ఫలించకుండా దేవుని సన్నిధిలో ఉండటం ఉపయోగం లేదు. ఫలించు, వాక్యంలో ఫలించు, కుటుంబంలో ఫలించు, ధనంగా ఫలించు. దేవుడు ఆశపడుతున్నాడు అదే. ఎదుగు, 1 ఎకరం ఉందా, 2 ఎకరాలు చేయి,
5 ఎకరాలు ఉన్నాయా, 10-12 ఎకరాలు చేయి. పిల్లలు ఉన్నారా, గొప్పగా అభివృద్ధి చేయి, వాళ్ళని బాగా చదివించు. దేవుడు ఆశపడుతున్నది అదే, ఫలించాలి. నీలో ఫలం చూసి దేవుడు ఆశపడతాడండి. మన ఫలమే దేవునికి చాలా సంతోషం. చివరగా ప్రతి క్రైస్తవుడు ఎటువంటి వాడై ఉండాలి? హ్యాబిట్ ఏంటిదంటే మనందరము రుణస్థులుగా ఉన్నాం. దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో మనందరము రుణస్థులై ఉన్నాం. బీ హ్యాబిట్, మంచి ఒక అలవాటు నేర్చుకున్నది ఏంటిదంటే దేవుని ఒక సువార్తను ప్రకటించే ఒక హ్యాబిట్ను నేర్చుకోండి.